దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తయారీ రంగం అత్యంత కీలకం. అందుకే తయారీ రంగానికి కేంద్రం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. దేశ ఆర్థిక స్వయం సమృద్ధి, జాతీయ అభివృద్ధి కోసం ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని తీసుకువచ్చింది కేంద్రం. ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయ ఉత్పత్తులను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలిచి వృద్ధి పదంలో పయనించడం అత్యంత కీలకం. దేశంలో తయారీ రంగం బలంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ వృద్ధి పదంలో పయనిస్తుంది. పరిశ్రమల ద్వారానే ఉద్యోగాల సృష్టి, సాంకేతిక పురోగతి, జీడీపీ పరిమాణం పెరగడానికి అవకాశం ఉంటుంది. పారిశ్రామిక రంగానికి నిరుద్యోగాలను రూపుమాపే శక్తి ఉంటుంది. అంతేకాదు, పేదరికాన్ని నిర్మూలించడం, అధిక జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటివి పారిశ్రామిక రంగం ద్వారానే సాధ్యమవుతుంది. కరోనా అనంతరం ప్రపంచమంతా ఆర్థికంగా కుదేలైంది. దీంతో భారత్ను తయారీ కేంద్రంగా మార్చి స్వావలంబనతో పాటు వివిధ రకాల ఎగుమతులు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే విధంగా దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. ఇది దేశ జీడీపీలో 10% సమానం. దేశ ఆర్థిక స్వయం సమృద్ధి, జాతీయ అభివృద్ధి కోసం ఇటీవలి కాలంలో రూపొందించిన అత్యంత ప్రాచుర్యం పొందిన పథకం ఆత్మనిర్భర్ భారత్. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కోవిడ్-19 సమయంలో ఆత్మనిర్భర్ భారత్ ను తీసుకొచ్చింది. లోకల్ ఫర్ గ్లోబల్, మేడ్ ఫర్ వరల్డ్ అనేవి ఆత్మనిర్భర్ నినాదాలు. భారతదేశాన్ని గ్లోబల్ చైన్ హబ్ గా అభివృద్ధి చేయడం, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశ భాగస్వామ్యాన్ని విస్తరించడం ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య ఉద్దేశం. పోటీతత్వం, స్థితిస్థాపకతతో కూడిన ప్రభుత్వ దార్శనికత వంటి లక్ష్యాలతో 2020 మేలో ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ ను ప్రారంభించారు. ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య లక్ష్యాల విషయానికొస్తే దేశాన్ని ప్రపంచ సరఫరా గొలుసు కేంద్రంగా అభివృద్ధి చేయడం, స్వావలంబన ఆర్థిక వ్యవస్థను సాధించడం, భారీ ప్యాకేజీల ద్వారా ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలను అభివృద్ధి చేయడం, ప్రపంచ మార్కెట్లో దేశ వ్యవసాయ ఉత్పత్తులు, వస్త్రాలు, దుస్తులు, ఆభరణాల ఎగుమతులు పెంచడం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే విధంగా ప్రోత్సహించడం, అలాగే ప్రైవేటు రంగ సామర్థ్యాలు, అవకాశాలపై ప్రభుత్వ విశ్వాసాన్ని పెంపొందించడం, వాణిజ్య లోటును పరిష్కరించడం ద్వారా ఆర్థిక సమతౌల్యతను కాపాడడం, దేశీయ తయారీదారులకు ఉత్తమ ప్రమాణాలు నిర్ణయించడం వంటివి ఉన్నాయి. రెండు 2020 మేలో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని రూపొందించింది. దీని పురోగతిని కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ చొరవతో 2020 చివరిలో 2 ప్యాకేజీలను ప్రారంభించింది. దీంతో మొత్తం ఆత్మనిర్భర్ ప్యాకేజీ 27.1 లక్షల కోట్లు లేదా జీడీపీలో 13% కంటే ఎక్కువైంది. తయారీ రంగంలో భారత్ను ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలిపే విధంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకానికి 2021-22 బడ్జెట్లో ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలకు 1.97 లక్షల కోట్ల అదనపు నిధితో 14 కీలక రంగాలకు వర్తించే విధంగా పిఎస్ఐ పథకాలను ప్రారంభించింది. అందులో ఒక్క ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి 40,951 కోట్లు కేటాయించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో ప్రభుత్వం ఎంఎస్ఎంఈల పునర్నిర్వచనం, ఖనిజ రంగ వాణిజ్యీకరణ, వ్యవసాయం, కార్మిక సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఒక దేశం ఒక రేషన్ కార్డు చొరవ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వంటి నిర్మాణాత్మక సంస్కరణలను సులభతరం చేసింది. ఈ పథకం భారత్లో పెట్టుబడులు పెట్టే విధంగా విదేశీ కంపెనీలను ఆకర్షించింది. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన పథకం కింద ప్రభుత్వం 6 సంవత్సరాలకు 64,180 కోట్లు కేటాయించింది. ప్రస్తుత జాతీయ ఆరోగ్య మిషన్ను బలోపేతం చేయడం, కొత్తగా విస్తరిస్తున్న వ్యాధులను గుర్తించి నయం చేసే విధంగా ప్రాథమిక, ద్వితీయ, తృతీయ సంరక్షణ సంస్థల సామర్థ్యాలను పెంచడం ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన ఉద్దేశం. 2021-22 బడ్జెట్లో రోడ్లు, రైలు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాల నవీకరణ కోసం ప్రభుత్వం మూలధన వ్యయాన్ని ప్రోత్సహించింది. 2022 మార్చి నాటికి 8,500 కిలోమీటర్ల రహదారులు మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశీయ, అంతర్జాతీయ రవాణా ఖర్చులను తగ్గించడానికి, ఉత్పత్తి, వినియోగ మార్కెట్ల మధ్య నెట్వర్క్ను మెరుగుపరిచేందుకు, భారత్లో పోటీతత్వాన్ని పెంచడానికి ఉద్దేశించింది.
కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మికులు, మధ్యతరగతి, ఇతర రంగాల్లో సంస్కరణలు అమలు చేయడానికి 5 విడతలుగా ఖర్చు చేసే విధంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. మొదటి విడతలో 3.7 లక్షల కోట్ల మేర మద్దతుతో పాటు వివిధ సంస్కరణలు ఉన్నాయి. అందులో భాగంగానే పెట్టుబడి, టర్నోవర్ల ఆధారంగా ప్రభుత్వం ఎంఎస్ఎంఈల వర్గీకరణను సవరించింది. తయారీ, సేవా రంగాల మధ్య సమానత్వాన్ని తీసుకొచ్చింది. భారతదేశ రిటైల్ స్వరూపాన్ని మార్చే దిశగా చేపట్టిన విప్లవాత్మక చొరవ పీఎం ఏక్తా మాల్స్. ప్రతి రాష్ట్రంలో యూనిట్ మాల్స్ లేదా పీఎం ఏక్తా మాల్స్ ఏర్పాటు కోసం రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ఇవ్వనున్నట్లు 2023-24 బడ్జెట్లో హామీ ఇచ్చారు. ఈ మాల్స్ దేశీయ, విదేశీ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని దేశ ప్రత్యేకమైన ఉత్పత్తుల అమ్మకాలకు ప్రధాన వేదికలను సృష్టిస్తాయి. స్వదేశీ వస్తువుల ఉత్పత్తిని పెంచడం ద్వారానే ఉద్యోగాల కల్పనతో పాటు పారిశ్రామిక రంగం బలపడుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలిచి వృద్ధి పదంలో పయనించడానికి వీలుంటుంది. అందుకే భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కు భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తోంది.